పిల్లలతో, ఇంకా టీనేజ్లోకి వాడు ఎంటర్ అవుతున్నాడు అనగానే, చిన్నపిల్లలైనా టీనేజ్లోకి ఎంటర్ అవుతున్న పిల్లలు అనగానే అమ్మనాన్నలు ప్రతిరోజు చేయవలసిన పని ఏంటంటే వాడితో ఖచ్చితంగా రాత్రి పడుకునే ముందు బైబిల్ చదివించాలి. వాడు బైబిల్ చదివితే గానీ అన్నం పెట్టకూడదు. నోరు మూసుకుని బైబిల్ చదువు, తర్వాత అన్నం తిను. బైబిల్ చదవనంటావా, ఉపవాస ప్రార్థనే నీకు. తెల్లవారు లేచి బైబిల్ చదువుతావా, అప్పుడు టిఫిన్ పెడతాం. కండిషన్ పెట్టండి, నడ్డి విరగొట్టండి బైబిల్ చదవకపోతే. బైబిల్ చదవటం, ప్రార్థన చేయించటం, బైబిల్ రాయించటం, ఇవన్నీ వాడి జీవితంలో ఎప్పుడైతే అలవాటు అవుతూ ఉంటాయో అప్పుడు వాడు నెమ్మదిగా మార్పు ఒక మాట కాకపోతే ఒక మాట, ఒక మాట కాకపోతే ఒక మాట, ఒక మాట కాకపోతే ఒక మాట, వాడి హృదయాన్ని తాకుతూ ఉంటుంది, మనసును తాకుతూ ఉంటుంది వాక్యం. బైబిల్ ఉంది చేతుల్లో, వాక్యం ఉంది, ఎందుకంటే మారట్లేదంటే లోపలికి ఎక్కడ వెళ్తుంది, వెళ్ళాలి కదా. వాడితో చదివించాలి కదా, వాడితో రాయించాలి కదా. నువ్వు బైబిల్ చదవని స్ట్రిక్ట్గా చెప్పాలి కదా, దేవుడు ఏం చెప్తున్నాడు నాకు అప్పచెప్పాలి కదా. అలా వాక్యం వాడి హృదయంలోనికి వెళ్ళటం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను, అది వాడు ఏ పాపం చేయడు. గుట్కాలకి, సిగరెట్లకి, మందుకి, జలసాలకి, ప్రేమ వ్యవహారాలకి, అన్నిటికీ భయపడుతూ ఉంటాడు వాక్యం వెళ్ళిన వాడు.